మాదిగ ఉపకులాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకై రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో మాదిగ పోరాటాలకు బాసటగా వెన్నుముకగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో 7 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాదిగ పక్షంలో నిలబడి దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో మంత్రి బృందాన్ని పంపడం మరియు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో మేము మాదిగ విద్యార్థుల తరఫున మాదిగ మేధావులు స్కాలర్స్ తరఫున రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాదిగ విద్యార్థులకు మేధావులకు మరియు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్న దామోదర నరసింహ గారికి మాదిగ ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం, మందుల సామ్యుల్, అడ్లూరు లక్ష్మణరావు, కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మణరావు మరియు వివిధ పెద్ద మనుషులు అందరికీ కూడా మాదిగ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ మాదిగ విద్యార్థులకు మేధావులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉస్మానియా వేదికగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే మాదిగ విద్యార్థులు మాదిగ మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారో రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ వైపు పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలపడం కోసం మనందరం ముందుండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.